నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. వెదురు సాగు అదిరేలా రాయితీలు ఇచ్చి ప్రభుత్వ ప్రోత్సాహం. ఆసక్తి చూపుతున్న సాగుదారులు అటవీ ప్రాంతంలో పెరిగే వెదురు మొక్కలను వాణిజ్య ధోరణిలో సాగు చేయడానికి ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయి. వెదురు రైతులకు రాయితీలు అందించే పథకాన్ని అమలు చేయడానికి ఉద్యాన శాఖ సిద్ధమైంది. వెదురు నేరుగా సాగు చేయడంతో పాటు కంచె పంటగా వేయడానికి అవసరమైన మొక్కలకు రాయితీ ఇస్తున్నారు. ప్రధాన పంటగా సాగు చేస్తే హెక్టారుకు 50,000 ఇస్తారు. తొలి ఏడాది 25,000, రెండో ఏడాది 15,000, మూడో ఏడాది 10,000 సాయం అందిస్తారు. కంచె పంటగా సాగు చేస్తే 2 మీటర్లకు ఒక మొక్కకు ₹25 చొప్పున రాయితీ ఇస్తారు. వెదురు సాగుతో పాటు మొక్కలను పెంచే నర్సరీలకు సైతం రాయితీలు అందుతాయి. ఒక్కొక్క రైతుకు గరిష్టంగా 2 హెక్టార్లకు సాయం అందిస్తారు. వేసవి మినహా ఎప్పుడూ అనుకూలమే. వెదురు మొక్కలు నాటుకోవడానికి ఏడాదిలో వేసవి మినహా మిగతా సమయంలో ఎప్పుడైనా అనువైనదే. తొలి ఏడాది తగినంత నీటితడులు అందించి మొక్కలను జాగ్రత్తగా కాపాడుకుంటే తర్వాత నీటితడులు పెద్దగా అవసరం ఉండదు. ఎలాంటి నేలలైనా అనుకూలంగా ఉంటాయి. ఎరువులు, పురుగుమందులు వంటి ఉత్పాదకాలు అవసరం పెద్దగా ఉండదు. తొలి ఏడాదిలో కలుపు మొక్కల సమస్య లేకుండా చూసుకోవాలి. ఎకరాకు 450 వెదురు మొక్కలు నాటితే 4 ఏళ్ల తర్వాత ఏడాదికి 4,000 బొంగులు దిగుబడి వస్తుంది. మొక్కకు మధ్య 12 అడుగులు వెడల్పు, 5 అడుగుల పొడవున చొప్పున నాటుకోవాలి. వెదురులో కూరగాయలు అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఏటికేడు పిలకలు పెరిగి బొంగుల సంఖ్య పెరుగుతుంది. తొలి ఏడాది మొక్కల కొనుగోలు, రవాణా, నాటడం, కంచె, నీటిపారుదలకు బిందు సేద్య పరికరాలకు కలిపి ఎకరాకు 1,00,000 వరకు ఖర్చవుతుంది. ఉమ్మడి జిల్లాలో చిలకలూరిపేట, పెదకూరపాడు, దుగ్గిరాల, కొల్లూరు, వినుకొండ తదితర ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. నష్టాలు తక్కువని మక్కువ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దశాబ్దాలుగా సాగవుతున్న సంప్రదాయ పంటలకు భిన్నంగా వినూత్న పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో సాగును లాభసాటిగా చేయడానికి రైతులు నిరంతరం ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న చాలా పంటలు లాభసాటిగా లేకపోవడం, పెట్టుబడి పెరిగిపోతున్నా తగిన ప్రతిఫలం రావడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, కూలీల కొరత, మార్కెట్ ఒడిదొడుకులు మధ్య నష్టభయం లేని పంటల కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో వెదురు పంటకు ఆదరణ, గిరాకీ, భవిష్యత్తు ఉంటుందన్న అంచనాలతో సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఉమ్మడి జిల్లాలో 100 ఎకరాల వరకు వెదురు సాగులోకి వచ్చింది. కేంద్రం జాతీయ వెదురు మిషన్ (NBM) అమలులో భాగంగా పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తోంది. వాటిని అందిపుచ్చుకునేలా ఉద్యాన శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూరగాయల సాగుకు పందిళ్లు, భవన నిర్మాణంలో పరంజాలు కట్టుకోవడానికి నిచ్చెనలు, ఇతరత్రా అవసరాలకు రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. అక్కడ కొనుగోలుతో పాటు ఇక్కడికి చేరేసరికి ఒక్కొక్క బొంగు ₹100 పైగా ధర పడుతోంది. స్థానికంగా లభిస్తే రవాణా ఖర్చులు తగ్గి వ్యాపారులకు అందుబాటు ధరల్లో లభిస్తే వినియోగదారులకు కూడా మేలు జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.